సమాజంలో ఏం మార్పులు తీసుకొస్తాడు, ఇక్కడ సమాజం అనుభవిస్తున్న సమస్యల్ని ఏమి ఆయన తొలగించగలడు, ఏ విధానాలు ఆయన పాటించగలడు, ఇవన్నీ ఆయన ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది, ప్రజలకు తెలియపరచాల్సి ఉంది. తెలియపరిచిన తర్వాత అప్పుడు వాటిని ప్రజలు ఎలా తీసుకుంటారు అనేది కూడా చూడాలి కదా. అసలు ఇప్పుడు పార్టీ పెడతానని మాత్రమే అన్నాడు. పార్టీలు పెట్టడం చాలా మంది పెట్టారు కానీ ఎవరెంత ప్రభావం చూపించారనేది మనం చూస్తూనే ఉన్నాం. పార్టీ పెట్టడం వేరు, పార్టీ నడపడం వేరు, ఆ పార్టీని దాని సిద్ధాంతం అమలు జరపడం వేరు, దాన్ని అధికారం దాకా తీసుకురావడం వేరు. 14 ఏళ్ల నాడు పార్టీ పెడితే 2009 అలా కాదు వెంకటేశ్వర రెడ్డి గారి పరిస్థితులు మారాయి కదా. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను కూడా చూసాం, ఎంతో టైం పట్టట్లేదు, ప్రజలు కూడా చాలా మైండ్ సెట్ అదంతా కూడా చాలా చేంజ్ అయిన పరిస్థితి. రైట్, దాని మీద కూడా మాట్లాడదాం. బిఫోర్ దట్ శంకర కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు. ఒక మాట అండి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత మరి పరిస్థితులు మారి ఉంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, ఒంటరిగా వెళ్ళలేము మనం, చంద్రబాబు నాయుడు గారు కూటమిలో కలిసి వెళ్లాల్సిందే, కూటమిని బలోపేతం చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు? మరి పరిస్థితులు మారితే ఆయనకు కూడా స్వతంత్రం వచ్చి ఆయన కూడా నేను అధికారం చేపడతాను అని అనేవాడు కదా. అంటే పరిస్థితులు మీడియా అనుకున్నంతగా ప్రజల్లో అంత వేగవంతంగా ఏమీ మారలేదు. ఇప్పటికీ కూటమికి ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్సీపీ పార్టీనే నమ్ముతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీనే ఈ కూటమిని గద్దెదించాలన్నా, ఈ పరిపాలనని తుదముట్టించాలన్నా, ఈ కూటమికి బుద్ధి చెప్పాలన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే సాధ్యం, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం అనేది ప్రజలు నమ్ముతున్నారు. ఇంకొకటి ఫైనల్ గా ఇందాక విజయశేఖర్ గారు అన్నట్టు ఆయన వైసీపీని వీడిపోలేదు, వైసీపీ కోసమే పనిచేస్తున్నారు అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఇప్పుడు బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టినా కూడా ఆయన సపోర్ట్ వైసీపీకే ఉన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ చేసేవాడైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒక మాట అనలేదు, ఆయన వెళ్ళమనలేదు, వస్తే మంచిదేనని కూడా చెప్తున్నాం, ఉండమని కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొద్దు ఆగన్నా అని కూడా చెప్పారు. ఆయన వెళ్ళారు. వైసీపీ కోసం పనిచేసేటట్టు, వైసీపీ కోసం పార్టీ పెట్టేటట్టు అయితే వైసీపీలో ఉంటే ఆయన ఎవరొద్దన్నారు? ఆయన పని చేస్తానంటే ఎవరొద్దన్నారు? ఆయన ఎవరొద్దనలా. ఇప్పటికే ఆయన ఎవరు వైసీపీ తరపు నుంచి ఎవరు ఒక మాట కూడా ఆయన అనలా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన వెళ్ళేటప్పుడు ఉండమనే చెప్పారు. రైట్.